ఉంది అన్న అర్థంలో రావణ కాష్టం అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అయితే ఇంతకీ రావణ కాష్టం అన్న పదం ఎలా పుట్టిందో తెలుసా? రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మహాపతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజా మందిరంలో దీక్షకు కూర్చునేది. రావణుడి శక్తికి ఆమె అకుంఠిత దీక్షతోడే అన్ని విజయాలే సిద్ధించేవి. రావణ యుద్ధ సమయంలోనూ మండోదరి దీక్షలో కూర్చుంది. ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణ వధ జరగదని తెలిసిన దేవతలు మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారు. మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్ష భగ్నమైంది. దాంతో రాముడు రావణుడిని మట్టుపెట్టగలిగాడట. రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగలబెట్టిన తర్వాత సతీ సహగమనం చేయబోతూ తనను వచించిన దేవతలను మండోదరి శపించబోయింది. మహాసాధ్వి శాపానికి భయపడ్డ దేవతలు ఆమెను శాంతింపజేసేందుకు ఆమెకు శాశ్వత సుమంగళత్వాన్ని వరంగా ఇచ్చారు. భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగల్ని ఎలా కాగలను అన్న ప్రశ్నకు చితి ఆరిపోయి అస్థికలు భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్లు కాదు. కాబట్టి రావణాసురుడి చితి శాశ్వతంగా ఆరిపోకుండా రగులుతూ ఉండేటట్లు దేవతలు ఆమెకు వరం ఇచ్చారు. తద్వారా ఆమె సుమంగళత్వాన్ని ఏ లోటు రాదని దేవతలు ఆమెకు శాంతింపజేశారు. అప్పటి నుంచి రావణ కాష్టం రగులుతూనే ఉంటుందన్నది ఇతిహాసం. రావణ కాష్టం అన్న పదం ఈ విధంగా ఉద్భవించింది. ఇక్కడ కష్టం అంటే కట్టే అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.